స్టార్ట్ సినిమా వెల్కమ్స్ యూ. మన కథ మనమే రాసుకుంటే ఆటోబయోగ్రఫీ, అదే వేరే వాళ్ళ కథ రాస్తే బయోగ్రఫీ, అదే సినిమా కోసం రాస్తే స్క్రీన్ రైటింగ్. ఈరోజు మాట్లాడబోయే టాపిక్ మన స్క్రీన్ రైటింగ్ గురించి. స్క్రీన్ రైటింగ్ అంటే ఏంటో తెలుసుకుందామని మిక్కీ అని డైరెక్టర్ ఉండేవారు. ఆయన దగ్గరికి వెళ్ళాను. ఏ పని మీద వచ్చావు బాబు ఇప్పుడు నా దగ్గరికి? నాకు డైరెక్ట్ రావడం అంటే ఇష్టం అండి, కానీ ఏ కథ నా బుర్రలోకి రావట్లేదు. బుర్రలోకి వస్తుంది కానీ అది ముందుకు తీసుకువెళ్ళకపోతున్నాను. ఆ కథని ఏదో మధ్యలో ఆగిపోవడం అలా జరుగుతుంది తప్పించి ఆ కథ నా మైండ్లో కానీ ముందుకు తీసుకెళ్ళకపో. పెన్ను పెట్టేప్పుడు రాసావు బాబు నువ్వు? ఒక పేపర్ మీదైనా ఒక బుక్ మీదైనా? పెన్న పెట్టే అంత స్టేజ్ వరకు ఇంకా నేను రాలేదండి. అంటే వేరే వాళ్ళు ఎవరి కథనైనా వింటుంటే నా మైండ్లో విజువల్ అవుతుంది, నేను తీయగలను ఈ సినిమా, ఇలా నేను డైరెక్ట్ చేయగలను అనే థాట్స్ నాకు వస్తున్నాయండి. కాకపోతే నా టార్గెట్ ఏంటంటే నా స్టోరీతో నేను సినిమా తీసుకోవాలండి. అందుకే మీ దగ్గరికి వచ్చాను. నా మైండ్లోకి ఎటువంటి కథలు రావట్లేదు, వస్తున్నాయి కానీ ముందుకు తీసుకెళ్ళకపోతున్నానండి. ఇలా అయితే కష్టం బాబు. కానీ నేను నీకు ఒక కథ చెప్తాను, అది విను. నాకు తెలిసి కథ విన్నాక నీకు స్క్రీన్ రైటింగ్ అంటే ఏంటో అర్థమవుతుంది. అయితే ఒక ఊర్లో ఒక ఆస్ట్రాలజర్ ఉండేవారు. ఆయన దగ్గరికి రోజుకి ఒక 10 మంది పైనే జాతకాలు చూపించుకోవడానికి వచ్చేవారు. అందరి జాతకాలు చూసేవారు, అందరికన్నా బాగా చెప్పేవారు ఆస్ట్రాలజీ. అయితే వాళ్ళ కథలు ఒకటే ఉండొచ్చు. అంటే ఉదాహరణకి మొగుడు భార్య, అదే కథ వేరే ఇద్దరిలో ఉండేది, వేరే ముగ్గురులో ఉండేది పోనీ. అయితే సేమ్ అలానే ఉండేది తప్ప అక్కడ సన్నివేశాలు వేరు ఉండేవి, కాకపోతే కథ ఒకటి ఉండేది. అంటే ఆయనకు ఒకసారి ఒకటి అనిపించిందంట. ఏమనంటే బ్రహ్మదేవుడు ఎన్ని కథలు రాసినప్పుడు మనిషిగా పుట్టి ఒక కథ మనం రాయలేమా అని ఆయనకు అనిపించింది. అయితే ఒకరోజు ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చారు జాతకం చూపించుకోవడానికి. ఆయన జాతకం చూసిన తర్వాత ఆయన రేపే చనిపోతారు. అదే విషయం ఆయనతో కూడా చెప్పారు, మీరు రేపే చనిపోతారండి అని చెప్పారు. అయితే ఈ రోజు అలా గడుపుతానో అడిగారు తప్ప తను రేపు ఎందుకు నేను చనిపోతానో అని అడగలేదు. అడిగినప్పుడు అతను చెప్పలేదు ఏమని, రేపు మీ ఇందువల్ల చనిపోతారు, ఇందువల్ల చనిపోతారు. కాకపోతే ఈయనకి తెలుసు అంట ఆ విషయం, కాకపోతే ఆయనతో చెప్పలేదు. మీరే ఊహించుకోండి అలా జరుగుద్దాం, మీరే చూస్తారు కదా అని అన్నారండి. అయితే ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆ ప్లేస్లో మీరు ఎలా రాస్తారు కదా. ఇప్పుడు ఆయన చనిపోతారు రేపు, కాకపోతే ఈరోజు బతిగా ఉంటారు. ఈరోజు ఏం జరుగుతుంది? ఆయనకు భార్య పెడతారా, పిల్లలు పెడతారా, లేదా ఆయనకు కొడుకు పెడతారా, ఆయన తండ్రి పెడతారా, లేదా తల్లి పెడతారా? అలా మీకు మీరు ఒక క్యారెక్టర్ని పెట్టుకొని మీకు మీరు సృష్టించుకుని ఆ రోజు ఏం జరుగుతుందో రాసేయండి. మిగతా కథ అంతా అప్పుడు మీకే ఎలా కథ వచ్చిందో అది మీరు నాకు కామెంట్స్లో పెట్టండి. మీరు నాకు తెలిసి ఆయన పిల్లలతో గడుపుంటారు. వాళ్ళ పిల్లలతో వాళ్ళ భార్యతో ఆ విషయం చెప్పకుండా వాళ్ళతో ఆనందంగా బయటికి వెళ్ళో లేదా ఇంట్లో ఉండే వాళ్ళని చూస్తూ బాధపడుతూ గడుపుంటారు నాకు తెలిసి. అయితే ఆస్ట్రాలజర్ బుక్ మీద పెన్ను పెట్టి కథ రాయడం మొదలు పెట్టారు. కథను బాగా రాశారు, కథను తీశారు, కథను సక్సెస్ఫుల్గా డైరెక్ట్ చేశారు, కథను రిలీజ్ చేశారు, సూపర్ హిట్ అయింది. ఈరోజు మీ ముందరే ఎలా కూర్చున్నాను, నేనే ఆ ఆస్ట్రాలజర్ని. అయితే నేను మీకు ఒకరి గురించి చెప్పాను, చనిపోతారని చెప్పాను కదా, అది అసలు జరగనది. కానీ మీరు ఆలోచించారు ఆ రోజు ఏం జరుగుద్ది, ఆ ముందు రోజు ఎలా ఉంటారు. అయితే జరగంది నేను మీకు ఎలా అయితే నమ్మించాను, మీరు అలా నమ్మించగలగాలి. మీరు రాయండి కథను, బుక్ మీద పెన్ను పెట్టే రాయండి. అంతవరకు మీకు కథ అనేది ముందుకెళ్దాం. మీరు రాస్తారు రాస్తారు రాస్తారు, మీకే నచ్చే వరకు రాయండి. మీకు నచ్చకపోతే మీకు ఆ పక్కడికి ఎలా నచ్చద్దండి. మీకు నచ్చిన తర్వాత మరొకరికి చెప్పండి, ఆడికి నచ్చిందంటే మరొకరికి చెప్పండి. ఎందుకంటే డబ్బులు పెట్టాల్సింది ఒకడు, డైరెక్ట్ చేయాల్సింది ఒకడు. మీకు మీరే డైరెక్ట్ చేసుకుంటే గొడవే లేదు. మీ ఆ సినిమాలు ఇంకా చాలామంది పనిచేస్తారు. థ్యాంక్ యూ అండి మీ సజెషన్స్కి. నాకు బాగా అర్థమైంది స్క్రీన్ రైటింగ్ అంటే ఏంటనేది. నేను ఈ రోజు నుంచి బుక్ మీద పెన్ను పెట్టి రాస్తాను. నేను చేతిలో పెన్న ప్రతి నా కొడుకు స్క్రీన్ రైటర్ అయిపోడు. సినిమా పిచ్చున్నవాడు మాత్రమే కొన్ని జీవితాలను మార్చే కథలు రాస్తాయి. మీ జీవితాలు ఎలా ఉన్నా సరే నాకు మాత్రం ప్రస్తుతానికి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటా అండి మరి.